ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. వెళ్ళాలి, తప్పదు. ఫస్ట్ డే అథర్వ గారిని వదిలేసి వెళ్తున్నా. ఐ లవ్ యూ. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే చెప్పు, మమ్మీని మిస్ అయినావానే? 9 months ఓవర్వ్యూ అంతా తీసుకునే వరకు టైం పట్టింది. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధు రాకున్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే మెటర్నిటీ లీవ్. అంటే నేను ఆల్మోస్ట్ 9 months మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. 9 months తర్వాత ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నాను. ఐఎమ్ కైండ్ ఆఫ్ బిట్ నర్వస్ బికాజ్ ఫస్ట్ డే ఆఫీస్ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్గా కూడా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కానీ ఫస్ట్ టైం వదిలేసి వెళ్తున్నా కదా ఇంట్లో. అఫ్కోర్స్ వెంకట్ ఉన్నాడు చూడడానికి. ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఇది కూడా అథర్వ గారి కోసమే. యా, కాకపోతే కొంచెం ప్రిపరేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ వెంకట్ ఇంట్లో ఉంటాడు, బట్ వెంకట్కి కూడా ఆఫీస్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ స్ట్రెస్డ్. కాబట్టి కొంచెం లంచ్, బ్రేక్ఫాస్ట్ వెంకట్కి ప్రిపేర్ చేసి అండ్ ఆల్సో అథర్వ గారికి కొంచెం ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసి వెళ్దాం. వెంకట్కి ఆఫీస్ హాఫ్ డే వరకే ఉంది. సో అట్లీస్ట్ హాఫ్ డే వరకు అయినా మేనేజ్ అయ్యేటట్టు ఏమైనా ప్రిపేర్ చేసి వెళ్దాము అని అనుకుంటున్నాను. దాంతోపాటు కుదిరితే ఆఫీస్లో ఏమైనా స్నిప్పెట్స్ తీసి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫస్ట్ డే టు ఆఫీస్. ఎక్సైటెడ్గా ఉంది, అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది. ఏమో ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నాకు నైట్ స్లీప్ కూడా సరిగ్గా లేదు. ఫుల్ హెడేక్గా ఉంది. బట్ యా, వెళ్ళాలి ఆఫీస్కి. బ్యాక్ టు బిజీ లైఫ్. ఫస్ట్ డే అథర్వ గారిని వదిలేసి వెళ్తున్నా. బై ది వే వెంకట్ చూసుకుంటాడు అథర్వని యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏంటి అనేది చూడాలి. సో ఫస్ట్ డే అథర్వని వదిలేసి వెళ్తున్నా. కొంచెం భయంగా ఉంది. భయం కాదులే కానీ వెంకట్ ఉన్నాడు కాబట్టి భయం లేదు. బట్ వాడు నాకే అలవాటు అయ్యాడేమో, ఏడుస్తాడేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. హోప్ వెంకట్ కూడా బాగా హ్యాండిల్ చేస్తాడని. యా, ఫస్ట్ అయితే కాఫీ తాగుదాం. కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఐమ్ థింకింగ్ స్టిల్ లంచ్ బయట చేద్దామా, ఏమైనా కుక్ చేసుకుందామా అని. బట్ బయటికి వెళ్ళడం అంటే నాకు చాలా బద్ధకం. సో ఇంట్లో కుక్ చేసుకొని పోతే అయిపోతుందేమో అనిపిస్తుంది. చూడాలి. యా, ఫస్ట్ అయితే కాఫీ తాగుదాం. గుడ్ మార్నింగ్ కన్నయ్య. గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్. Good morning. Good morning, beta. Good morning, Kanaya. Say I love you. I love you. I love you. I love you. ఇక్కడ కాఫీకి పెట్టనా, చపాతీ చేయడానికి పిండి తడుపుతున్నాడు. మా బుడ్డోడు అక్కడ కింద ఆడుతున్నాడు. వాడిని మానిటర్ చేస్తూ ఇక్కడ వాడికి పియర్ పెట్టేసిన బ్రేక్ఫాస్ట్కి తినిపిద్దాము అని చెప్పేసి. అంటే అట్లీస్ట్ నేను వెళ్ళిన తర్వాత వెంకట్కి ఈజీ అయిపోతుంది తినిపించడానికి అని. నేనేమో లంచ్కి చపాతీ, అట్ ద సేమ్ టైం వెంకట్ కూడా బ్రేక్ఫాస్ట్లో చపాతీ తింటాడు అని చెప్పేసి చపాతీ చేస్తున్నా. యా, ఇట్స్ ఆల్రెడీ అరౌండ్ 7:45. ఐఎమ్ గెటింగ్ లేట్. తొందరగా రానిచ్చేసారి. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నా కదా. ఐ డోంట్ నో,
బ్యాగ్ అయితే నిన్ననే సర్దేసి పెట్టుకున్నా, ల్యాప్టాప్స్, ఇంపార్టెంట్ థింగ్స్, బుక్ అవన్నీ చూడాలి. Yeah, I'll meet you guys after freshing up. Fresh up అయిన తర్వాత కలుస్తాను. Stay tuned. ఆఫీస్ ఫస్ట్ డే కాబట్టి ఇదైనా వేసుకుందాం అనుకుంటున్నాను. ఏం వేసుకుంటానో ఐ డోంట్ నో. మీరేమనుకుంటున్నారు, నేను ఏది వేసుకుంటాం అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గెస్ట్ చేస్తారు. ఏమో ఇంకేదైనా కూడా వేసుకుంటుండొచ్చు, ఐ డోంట్ నో. లెట్స్ సీ. కన్నయ్య, మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది, డాడీని సతాయించొద్దు సరేనా? మంచిగా క్లియర్ తిను, ఫ్రూట్తో చేసి పెట్టినా. మధ్యాహ్నం డాడీ బనానా పెడతాడు సరేనా? మంచిగా బజ్జో, మంచిగా ఆడుకో. డాడీ కూడా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి కదా, సతాయించొద్దు సరేనా? ప్లీజ్ కన్నయ్య, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ తప్పదు సరేనా? సరేనా సరేనా కుట్టి? సరిపోదమ్మా మరి. పోనా నేను? పోనా సరే, నా విండు కన్నయ్య, పోతా నేను. సో ఇలా రెడీ అయ్యాను ఆఫీస్కి. ఐ ఎండెడ్ అప్ వేరింగ్ దిస్ గ్రీన్ టీ షర్ట్. గ్రీన్ అంటారా ఏమంటారో ఐ డోంట్ నో, బట్ ఇట్స్ అ హైలైటర్ కలర్. చిన్నప్పుడు బాగా గుర్తు, స్కెచెస్లో ఈ హైలైటర్ కలర్ ఉండేది. కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుందేమో అనుకున్నాను, బట్ ఐ థింక్ ఇట్ సూట్స్ మీ. ఆఫ్టర్ లాంగ్ 9 months ఆఫీస్కి వెళ్ళాలంటే టెన్స్డ్గా, భయంగా ఎలానో ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి కుడ్ రిలేట్ టు దిస్. కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీలో ఎవరైనా కూడా దీనికి రిలేట్ అవుతే. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఫ్రెషర్ లాగే అంతా మర్చిపోయినట్టు ఉంది, మైండ్ అంతా ఎంటీగా ఉంది, అంతా పోయి నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ఆ తర్వాత కానీ ఫస్ట్ టైం వదిలేసి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అంటే ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళాను, మమ్మీ వాళ్ళ దగ్గర, అత్తయ్య వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళాను. బట్ ఇప్పుడు మొత్తం వెంకట్ పైన వదిలేసి వెళ్తున్నాను. కొంచెం భయంగా కూడా ఉంది. ఐమ్ గోనా మిస్ హిమ్. ఇది అవసరమా అనిపిస్తుంది, బట్ ఇది కూడా వాడి కోసమే కదా. నాకు కనుక ఛాన్స్ ఉంటే డెఫినెట్గా నేను కెరీర్లో బ్రేక్ తీసుకునేదాన్ని. ఛాన్స్ లేదు ఇప్పుడు, అందుకే తప్పక ఆఫీస్కి వెళ్తున్నాను. ఇట్స్ అ మామ్ గిల్టీ యూనో. ఆఫీస్లో ఉన్నా కూడా కొన్ని రోజుల వరకు అయితే మైండ్ వీడి మీదే ఉంటుంది. ఐ డోంట్ నో. ఓకే కుదిరితే ఆఫీస్లో ఇంకేమైనా స్నిప్పెట్స్ తీయడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే ఐల్ సీ యూ గైస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. స్టే ట్యూన్డ్. మమ్మ ఆఫీస్కి వచ్చింది ఫస్ట్ డే. అందరినీ గురించి అడిగారు తెలుసా, ఎట్లుందో నీ కొడుకు అని అడిగారు తెలుసా. అందరూ ఏం పేరు అని అడిగారు. ఆ తర్వాత చెప్పినా. మిస్ అయినావా నన్ను? చెప్పు, మమ్మీని మిస్ అయినావానే? కన్నయ్య, మమ్మీని మిస్ అయినావా? మిస్ కాలే మమ్మీని మిస్ కాలే. డాడీ చుచ్చుకున్నావు నేను నిన్ను? డాడీ చుచ్చుకున్నా? మధ్యాహ్నం ఏం తిన్నాడు? బనానా. డాడీ మంచి చుచ్చుకున్నా నిన్ను. నేను ఏమనేడు అనేది అలా ఎంటిగా. హాయ్ చెప్పు. హాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమ్మీ ఛానల్ అని చెప్పు బేటా. మమ్మలు చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమ్మీ ఛానల్ అని చెప్పు. సరే, వాడికి మూడ్ లేదు. సో యా గైస్, అలా అయిందనమాట ఇవాళ. ఆఫీస్లో కొన్ని స్నిప్పెట్స్ తీద్దాం అనుకున్నాను, కొన్నే తీసాను, ఎక్కువ తీయలేకపోయాను. ఆఫీస్లో ఇవాళ ఫస్ట్ డే కదా, క్రెడెన్షియల్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయి సిస్టమ్ అంతా సెటప్ చేసుకొని
9 months ఓవర్వ్యూ అంతా తీసుకునే వరకు టైం పట్టింది. సో నాకు పెద్దగా టైం దొరకలేదు, బట్ కుదిరిన క్లిప్స్ అయితే తీసాను. యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.